శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కాకతీయ చోళరాజుల కాలం నాటి అతి పురాతనమైన శివాలయం శ్రీ దుర్గా భ్రమరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునందు కార్తీక మాసం సందర్భంగా శ్రీ దుర్గా భ్రమరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునందు కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ ప్రసాద్ గురుకుల్ ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ ప్రధాన అర్చకులు కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు. కార్తీక మాసం మహోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా భ్రమరమ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆధ్యాత్మిక పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు. కార్తీక మాసం శుభ సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ తెలిపారు. పై కార్యక్రమం నందు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ ప్రసాద్ గురుకుల్ ఆలయ కార్యనిర్వహణాధికారి అరవ రాధాకృష్ణ మరియు అర్చక బృందం స్థానిక పెద్దలు భక్తులు పాల్గొన్నారు. స్వామి
బయట దాకా వస్తుంది. మధ్యలో రాబాకండమ్మా, మధ్యలో కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు హారం తీసుకొని. బయటకు వస్తుందమ్మా, రెస్పాండ్ కాదు దేనికి. చెప్పారు. ఓం నమ శివాయ. ఈరోజు పవిత్రమైన కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా మన కావలి పాత ఊరు శివాలయంలో ఈ శివాలయం ఎంతో ప్రాచీనమైనది. చోళరాజుల కాలం నుంచి ఇది అభివృద్ధి చేసి నిర్మించడం జరిగింది. నర్మనాల దొరికినటువంటి ఆ సాలగ్రామ శిలను తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రతిష్ఠించారు. చాలా పవిత్రమైనటువంటి శివలింగం ఇక్కడ. ఇట్లాంటి శివాలయంలో
ఈరోజు ప్రత్యేకంగా సోమవారం రోజు ఈ విధంగా వీళ్ళు నాదనీరాజనం అనే కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణయ్య గారు కానీ సత్యం గారు కానీ వాళ్ళ యొక్క బృందంతో ఈ నాదనీరాజనం కార్యక్రమాన్ని ఇంతకుముందు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చేశారు. అంతకుముందు మొదటి కార్తీక సోమవారం సత్యం గారు వాళ్ళ బృందంతో చేశారు. ఇప్పుడు వారు కూడా వీరిద్దరు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శివుడికి సంగీతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే శివుడి యొక్క డమరకం నుంచే ఈ శబ్దం ఉద్భవించింది. ఈ శృతిని లయని కాపాడేది కూడా ఆయనే. ఈ తాళం అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చాయి. కాబట్టి అట్లాంటి పరమశివుడి యొక్క సన్నిధిలో ఆ శృతిని ఆధారంగా చేసుకొని వీళ్ళందరూ లయబద్ధంగా ఈరోజు శివుడి యొక్క కీర్తనలు ఆలపించడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ భక్తులందరూ ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం పఠిస్తూ ఉంటారు. దాంట్లో ఒక్కొక్క భక్తి కార్యక్రమం గురించి చదువుతా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో ఒక దీపస్తంభం కూడా కార్తీక మాసం యొక్క దీపం ఆ స్తంభం మీద వెలిగించబట్టి అది మోక్షం పొందింది. అట్లాగే అనుకోకుండా ఒక ఎలుక ఒక ఒత్తిని తిందామని చెప్పి నోట ఖర్చుకొని పోయేటప్పుడు పక్కనుండే ఒత్తి వల్ల అది ఎలుగినందువల్ల దానికి మోక్షం వచ్చింది. అదేవిధంగా ఎన్నో చెప్పరానటువంటి పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ వారు శివాలయంలో ఒక దీపం వెలిగించడము ఇంకేదైనా ఆరాధన చేయడం వలన వారి యొక్క పాపాలన్నీ నశించిపోయి వాళ్ళు మోక్షం పొందారు. అట్లాంటిది వీరు వారి యొక్క సంగీతాన్నే ఒక సాధనంగా చేసుకొని ఆ స్వామివారికి అందరూ దీపజ్యోతులు వెలిగిస్తే వాళ్ళు ఒక సంగీత జ్యోతిని వెలిగించి ఈ మనుషుల్లో ఉండే అశాంతి అనే చీకటిని పారద్రోలి వాళ్ళ సంగీతం అనే ఒక దీపజ్యోతిని వెలిగించి ఇక్కడ నిజమైనటువంటి దీపారాధన చేశారు. గొప్ప సంగీత ఆరాధన చేశారు. కాబట్టి అది నాదనీరాజనం అనే మాటకి ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు న్యాయం చేశారు. ఆ శంకరానాథ శరీరా పర అనే పాట వింటుంటే నిజంగా అద్భుతంగా ఉంది. శివుడు ఖచ్చితంగా పులకించుంటాడు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా బాగా జరగాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగడానికి మల్లేశ్వర స్వామి మనకు ముందు ముందు అవకాశాలు ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటూ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.